అలాగే ఆ పద్ధతిగా తీసుకున్నాను. అంటే ఇప్పుడు లడ్డుకుని ఆ రోజు వాడారు, అన్నప్రసాదం అదే వాడారా? అదే అయ్యేవాడు. స్వామి ఒక నిమిషం, ఇప్పుడు అంటే సేమ్ గారిని కలుస్తారా? అంటే గతంలో మీరు స్వామికి సంబంధించి పోరాటాలు చేశారు, ఇబ్బందులు పడ్డారు, మీరే చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసి, ఎందుకంటే ఆయనకి మీకు గతంలో మంచి సంబంధాలు ఉన్నాయి, మీరు కలిసి ఎప్పుడైనా సరే జరిగిన పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు, అంటే మీరు అధికారులకు ఏదైనా సరే ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇవన్నీ మీరు ఎట్లా చేయబోతున్నారు? ఏంటి పోరాటం? నేను ఇప్పటి అధికారులు కలిశాను, ఈవో గారిని, అడిషనల్ ఈవో గారిని కలిసి చెప్పాను. నాకు 50 ఏళ్ళ అనుభవం ఉంది, నేను వంశపారంపర్య అర్చకుడిని, నేను మా తండ్రి గారు తాతగారు టైంకి చేసినప్పటి నుంచి చూస్తూ వచ్చాను. నాకు ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఎంతవరకు చేయొచ్చు అనేది నాకు బాగా అనుభవం ఉంది. కాబట్టి నాకు అవకాశం ఇస్తే ఈ పాడైపోయిన అర్చక వ్యవస్థని, ఆలయ వ్యవస్థని రెండింటినీ కూడా నేను ఒక పాత పద్ధతికి నేను తీసుకురాగలనని చెప్పాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ముందుగా ప్రభుత్వానికి రావడానికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత ఇలా ఆలయంలో ఇలా జరిగింది 5 ఏళ్ళుగా ఇటువంటి అంటే కొన్ని విషయాలు ఎవరికి తెలియదు కూడా, అటువంటి విషయాలు కొన్ని అపచారాలు జరిగినవన్నీ కూడా చెప్పి వీటిని సరిదిద్దడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలిస్తారని నా నమ్మకం నాకు. పనిచేస్తున్నారు చెప్పారు సార్, ఘటన ఎప్పుడు చోటు ఎప్పుడు లేదు. ఎప్పుడు స్వామివారి ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఇంతవరకు నాకు తెలిసి ఎప్పుడు ఈ 50 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైనా కూడా నేను చిన్నప్పుడు కూడా తిరుమలకి వస్తే స్వామివారి దేవాలయం చుట్టూ నెయ్యి గమగమలు ఎప్పుడు ఉండేది. నెయ్యి ప్రసాదం చేతితో తీసుకుంటే నెయ్యి అలా కారిపోతూ ఉండేది చేతి నుంచి. అంత రుచిగా అమృతం రావుండేది ప్రసాదాలు కానీ కళ్యాణాలు కానీ. సమృద్ధిగా భక్తులకు అందరికీ సమృద్ధిగా ప్రసాదాలు పంచేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. ఉదయం ఒక గంట సేపు అన్న ప్రసాదాలు వస్తాయి, తర్వాత లడ్లు ఏదో పంచేస్తున్నాం. అన్న ప్రసాదాలు అందరికీ కూడా చేరడం లేదు. కాబట్టి అన్న ప్రసాదాలు సమృద్ధిగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేసి భక్తులందరికీ కూడా రోజంతా కూడా స్వామివారి అన్న ప్రసాదాలు చేరేటట్టుగా మనం నూతన ఈవో అడిషనల్ వాళ్ళు కలిసానన్నారు కదా, వాళ్ళ దృష్టి తీసుకెళ్లారు. అన్నప్రసాదాలు చాలా అన్నప్రసాదాల విషయంలో కొలతలు తగ్గిపోయాయని చెప్పాను. చేసే సమయాలు మార్చేశారు, ఇష్టంగా ఆగమ శాస్త్ర ప్రకారంగా జరగడం లేదనేది చెప్పాను నేను. అది కూడా కొంతకాలంగా స్వామివారి సేవకు దూరంగా ఉన్నారు, తిరిగి స్వామివారి సేవకు ఎప్పుడు వస్తారు అనుకుంటున్నారు? అలాంటి అవకాశం ఉందని అది నా మీద మలాయించిన అబద్ధపు కేసులు ఈ ప్రభుత్వం కనుక తీసివేస్తే నేను స్వామివారి కైంకర్యానికి తప్పకుండా వస్తాను. నన్ను ఈ వయసులో బాధపెట్టడం అనేది వాళ్ళకి కూడా క్షేమం ఆ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ ప్రభుత్వంలో బనాయించిన తప్పుడు కేసులన్నింటినీ కూడా నేను తీసివేసి అందరికీ రిలీఫ్ కలిగిస్తాననేది. అందులో భాగంగా నాకు కూడా ఒక రిలీఫ్ కలుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇట్లా బహిరంగంగా చేయడం ద్వారా, అంతర్గతంగా విచారం చేసి జరిగిన లోపాలను సరిచేయకుండా బహిరంగ పట్టడం ద్వారా స్వామివారి మీద ఉన్న భక్తి, అదేవిధంగా విశ్వాసం సన్నగిరి కానీ భావాలు పెట్టలేదు కానీ అవకాశం లేదనుకుంటున్నాను. అంటే నేను అధికారుల దృష్టికి తీసుకుపోవడం వరకే నా బాధ్యత. దాని మీద చర్యలు తీసుకోవడము, ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళ కారణాలు నాకు సంబంధం లేదు. నాకు నా స్వామివారి పూర్తిగా జరగాలి, స్వామివారి సంతోషంగా ఉండాలి, అందువల్ల భక్తులందరూ కూడా అనుగ్రహించబడాలి. అదొకటే నా దృష్టి. నెయ్యి విషయంలో గత పాలక మండలి కానీ అధికారులు తెలిసే ఇటువంటి పనులు చేశారని మరి వాళ్ళకి తెలిసే అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే నెయ్యి అనేది చాలా పెద్ద నిర్మాణంలో, చాలా పెద్ద కొలతల్లో మనం పర్చేస్ చేయాల్సి చాలా పెద్ద విషయం, కొన్ని కోట్ల రూపాయల విషయం. కాబట్టి అందరి దృష్టి, అధికారుల దృష్టికి తెలిసే జరుగుతుంది. ఎలాంటి నెయ్యి తీసుకోవాలనేది ఇక్కడ అధికారులు నిర్ణయిస్తారు, వాళ్ళే నిర్ణయిస్తారు. ఆ వేల పట్టీలు చూసో, కొటేషన్ చూసో వాళ్ళు నిర్ణయించి, వాళ్ళు దాని పూర్వపరాలు తెలుసుకొని వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి బాధ్యత అంతా వాళ్ళదే. టీటీడీలో కూడా వచ్చిన ప్రతి దాన్ని కూడా టెస్ట్ చేసిన ల్యాబ్ ఉంది, దాన్ని చెక్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకుంటారు. లేదంటే సెటిల్మెంట్ చార్జర్ ఎప్పటి నుంచో ఉంది. అంటే గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఏం పట్టించుకోకుండా వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నాం. ఏమో ఆ
శాంపుల్స్ లో కూడా ఏదైనా గోల్మాల్ జరిగి ఉండొచ్చు. పరీక్షకు వచ్చే నెయ్యి మంచి నెయ్యి పంపించి యాక్చువల్గా సప్లై చేసే నెయ్యి వేరే క్వాలిటీ పంపించవచ్చు. అంత అధికారుల పరిధిలోనే జరుగుతాయి. స్వామి, ఇప్పుడు ల్యాబ్ ఉండాలి, ల్యాబ్లో పెట్టి పరీక్షిస్తే సరిపోతుంది. టన్నులు కొట్టి లారీలు వస్తుంది, అన్నిటికీ పరీక్ష చేయడానికి ఉండదు. ల్యాబ్ని కమిటించి ఇబ్బందిగా ఉంటుందా స్వామి? అది దీనికి అన్నిటికీ కూడా మళ్ళీ మనం వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. చిత్తశుద్ధి అనేది ఉండాలి. నిజమైన భక్తులు అధికారులుగా ఉండి అన్ని చోట్ల స్వామివారి భక్తులుగా ఉండి స్వామివారికి బాగా కైంకర్యాలు జరగాలని, నైవేద్యాలు జరగాలనే ఒక మంచి సామాజిక దృష్టి ఉంటే ఇటువంటి తప్పులు జరగడానికి వీలుండదు. మనము ప్రతి ఒక బాధ అన్నానికి ఒక మెతుకు పదం, ఒక మెతుకు పట్టి చూస్తే అన్నం సరిగ్గా ఉందో లేదో తెలిసిపోతుంది కదా. అలాగే శాంపుల్స్ అందరూ నేను ల్యాబ్ లో చేశాను కదా, పిహెచ్డి ల్యాబ్ లోనే చేశాను. శాంపుల్స్ అంటే ప్రతి 10 లీటర్ల ద్రవం ఉంటే 10 లీటర్ల ద్రవాన్ని టెస్ట్ చేయలేం కదా. ఒక 1 ml తీసుకొని టెస్ట్ చేసుకుంటాం, దాన్నే మనం ఆపాదించుకుంటాం. కాబట్టి ఆ టెస్ట్ చేసే దాంట్లో ఒక నిబద్ధత ఉండాలి, నియంత్రణ ఉండాలి. అధికారులకు ఒక సామాజిక దృష్టి, ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక సనాతన ధర్మం మీద ఒక నమ్మకం, దేవుడి మీద ఒక నమ్మకం, స్వామివారికి అన్ని బాగా జరిపించాలి. ఆయన మనకు జీతం ఇచ్చి, మనకు ఇల్లు బంగళాలు ఇచ్చి, కార్లు ఇచ్చి మనల్ని ఉద్యోగానికి పెట్టుకున్నాడు కాబట్టి దానికి న్యాయం చేయాలి. మనం స్వామివారికి మంచి చేయాలనే దృష్టి ఉండాలి. అది ఉంటే ఇదంతా జరిగేది కాదు. ప్రసాదాలు మీరు ఏమైనా స్పందించారా? లేకుంటే ఉగాది నా దృష్టికి వచ్చింది, నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను, కానీ వీళ్ళెవరూ నాకు సహకరించలేదు. స్పందించారు. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి కూడా నాణ్యత తగ్గిందని మీకు తెలుస్తా ఉంది అని చెప్పాను. నేను దృష్టికి తీసుకెళ్ళాను, ఈఓ గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి చెప్పాను. మెకానిజం కూడా డిగ్రీట్ కేవలం నెయ్యి మాత్రమే కలిసి ఏమని చెప్పేసి చెప్తున్నారా? అన్ని వస్తువులు లేదు, ఇంతకుముందు రిపోర్ట్లో జీడిపప్పు కూడా పురుగులు పట్టింది వచ్చిందని దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. శనగపప్పు అన్నిట్లోనే కల్తీ వస్తుంది, కల్తీ వచ్చింది, రిపోర్ట్లు ఈ 5 years గ్రీన్ పర్చేజ్ చేసేటువంటి ప్రతి ట్యాంకర్ లో కూడా క్షుణ్ణంగానే ల్యాబ్ రిపోర్ట్ తీసుకుంటుంది, ఆ తర్వాతనే అలౌ చేస్తుంది. మరి ఇప్పటి వరకు అన్ని రిపోర్ట్లు కూడా అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగానో, వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగానో ఈ అన్ని రిపోర్ట్లు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారా? లేదంటే ఇప్పటి వరకు అఫీషియల్స్ ఎవరు పరిధి కాదు, అది ఇప్పటి వరకు కూడా ఎవరు అఫీషియల్స్ స్పందించకపోవడం ఏ విధంగా? అది నా పరిధి కాదు. నేను చూసింది చెప్పాను. 5 ఏళ్ళుగా దాని మీద నేను పోరాటం చేస్తూనే ఉన్నాను, కానీ ఎవరు దాని మీద స్పందించలేదు. ఇప్పుడు బయట వచ్చింది కాబట్టి దాని మీద అందరూ స్పందిస్తూ ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నారు. ఇది చాలా రోజులుగా జరుగుతుంది. ప్రసాదాల నాణ్యత కానీ, ప్రసాదాల పరిమాణంలో కానీ, ప్రసాదాల యొక్క కాల వ్యవధుల్లో కానీ అపచారాలు జరుగుతుందనేది నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను, ఇప్పుడే కాదు. అది మీరు మొదట్లో చెప్పారు గోమాతని ఇండియాలో బాగా పూజిస్తారు, దానివల్ల కానీ ఇండియాలో మిల్క్ అనేది ఫస్ట్ ఎక్స్పోర్ట్లో నెంబర్ 1 ఉంది. ఇది ఎలా అది నా సబ్జెక్ట్ కాదు, నేను మాట్లాడాల్సింది కాదు. నాకు కావాల్సింది మా స్వామి వారు, మా వైకుంఠ భాగము, మా స్వామివారి సంతోషం, భక్తుల యొక్క సంతోషం. అది తప్ప నాకు కలుస్తారా? లోకేష్ బాబు వచ్చిన తిరుపతి వాళ్ళు కలుస్తారా? పవన్ కళ్యాణ్ ఓం శ్రీ వెంకటేశాయ నమః. తిరుమల మహాక్షేత్రంలో ఈ 2-3 రోజులుగా వస్తున్న వార్తలను విన్నప్పుడు చాలా బాధ కలిగింది. వైఖాన్ సాగమోక్తంగా వేల సంవత్సరాలుగా ఆరాధన జరుగుతున్న శ్రీవారి దేవాలయంలో ఇటువంటి విషయం జరగడం, అది బయట రావడం, ఇది అశేషమైన శ్రీవారి భక్తులందరికీ కూడా చాలా మనోవేదన కలిగించే విషయం. ఒక అర్చకుడుగా, స్వామివారి భక్తుడుగా నేను కూడా ఈ 3 రోజులు చాలా బాధ అనుభవించాను.